పథకాల విషయంలో కానీ ఇంప్లిమెంట్లు కానీ ఎలా ఉందంటే? పరిపాలన బాగానే ఉంది, ఇంకా డెవలప్మెంట్ చేస్తారని నా నమ్మకం ఉంది ఫ్యూచర్ గురించి. అది పథకాల విషయానికి పథకాల విషయాలు కూడా మొన్నగా ఎత్తించి నిదానం ఆలోచించి బడ్జెట్ చూసుకోవాలి కదా, వాళ్ళు కూడా బడ్జెట్ చూసుకుని నిదానం రిలీజ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం ఎలా ఉంటుంది అంటారు? వైసీపీ ప్రభుత్వంలో పథకాలు ఇంప్లిమెంటేషన్ కానివ్వండి, ఇద్దరు పోల్చుకుంటే బెస్ట్ ఎవరు అంటారు? ఈయన చంద్రబాబు నాయుడు బెస్ట్. అంటే గత ప్రభుత్వంలో మేము పేదవారికి కులం మతం చూడకుండా పథకాలు అందించామంటున్నారు ఏంటంటే? ఎవరు పథకాలు అందించిన మాత్రం సరిపోద్ది అంటే రోడ్డు డెవలప్మెంట్ ఫ్యూచర్ పిల్లలు ఇవన్నీ కావాలిగా, మనకి ఏదో ఆ పథకాలు ఇస్తే సరిపోద్దా? జాబులు కూడా చూడాలిగా. మరి ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళి ఏదైనా ఉన్నా బడ్జెట్ తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు గారు, అవునా కదా? నా అభిప్రాయం అది. పిల్లల ఫ్యూచర్ కోసమే ఆయన గెలిపించింది. మన ముందు ఆయన జైల్లో వేశారు, జైలు వేసిన తర్వాత అక్కడి నుంచి లేచింది హైదరాబాద్ ఐసీటీ చేశారు, మరి అక్కడి నుంచి అక్కడ స్టార్ట్ అయ్యింది. మరి లేదా అన్ని సీట్లు వస్తాయని ఆయన ఎక్స్పెక్ట్ చేశారా? సెకండ్ టైం కూడా జగన్ వస్తాను అనుకున్నారు, లేదు. మరి ఆయన రిపేర్ చేసుకోలేదు, సెకండ్ ఆయనే చేసుకున్నాడు చేతులారా. అది మరి కొంతమంది ఏంటి కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నాయని పథకాలు ఇంకా ఇంప్లిమెంటేషన్ చేయాలి. మరి బడ్జెట్ చూసుకునే రిలీజ్ చేయాలి. ఎవరైనా సరే ఎమ్మన్నా ఎక్కంగా పని అవ్వదుగా. బడ్జెట్ చూసుకున్న తర్వాత వాళ్ళు రిలీజ్ చేస్తారు, నిదానం రిలీజ్ చేస్తారు. అది ఆయన చేశాడు జగన్, కానీ ముందు మూమెంట్లో ఆయన వెరిఫికేషన్ చేసుకోలేదు, ఆయన గురించి వదిలేశాడు నేను గెలుస్తానని. మరి ఆయన చేసుకున్న తప్పు అది. జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, మనం చేసిన మంచి ఇంకా ఉంది, ప్రజలు మన పథకాలను ఇంకా చెప్పుకుంటున్నారంటారు. చెప్పుకుంటారు ఎందుకు? ఇప్పుడు చెప్పుకున్నారు కాబట్టి మరి వేయలేదే. మరి కాదు, ఇప్పుడు చెప్పుకునే ప్రయోజనం గెలిచేసిన తర్వాత, గెలవక ముందు చెప్పుకొని ఓట్లు వేయాలిగా, అప్పుడు గెలుస్తారుగా. అవును కదా, పెట్టాడు ఆయన, కరెక్ట్ కాదనట్లేదు. మామూలు బడినే మామూలు ఇంగ్లీష్ కాన్వెంట్ చేయించాడు, మామూలు స్కూళ్ళని కరెక్ట్ కాదనట్లేదు. ఫుడ్ పెడుతున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి, పథకాలు ఇచ్చాడు. మరి అందరూ అనుకోని మరి గెలిపించాలిగా. ఇప్పుడు అనుకుంటే ఏం ప్రయోజనం? మళ్ళీ ఎలక్షన్ పెడతారంటే అంటే ప్రజలు మొత్తం మన పథకాలు గుర్తు చేసుకుంటున్నారు. సరే, నువ్వు చెప్పింది పాయింట్. ఇప్పుడు గుర్తు చేసుకున్నంత మాత్రాన్ని ఇప్పుడు ఏది ప్రయోజనం? అయిపోయింది కదా. ఇప్పుడు అంతకుముందు గుర్తు చేసుకుని వేయచ్చుగా ఓట్లు, మరి ఎందుకు వేయలేదు?